ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసయ్యను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. యేసయ్య అక్కడ కూర్చుని ఉండగా పాపాత్మురాలైన ఒక స్త్రీ అక్కడికి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి తన జుట్టుతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఇది చూసిన పరిసయ్యుడు, ఇతను నిజంగా ప్రవక్త అయితే ఈమె ఎవరో ఈయనకు తెలియనని మనసులో అనుకొనెను. అప్పుడు యేసు అది గ్రహించి అతనితో, సీమోను, అప్పు ఇచ్చువానికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, ఇంకొకడు 50 దేనారములు అచ్చియున్నారు. వానికి ఇచ్చుటకు వారి యొద్ద ఏమీ లేదు గనుక అతడు వారిద్దరినీ క్షమించెను గనుక వారిలో ఎక్కువగా ఎవరు ప్రేమించబడెను అని అడిగాను. సీమోను, ఎక్కువ అప్పు ఇచ్చున్నవాడే అనెను. అందుకు యేసు, ఆమె చేసిన ఏ పని నీవు నాకు చేయలేదు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు సమాధానముతో వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఈ కథ ద్వారా సందేశం: నిజమైన పశ్చాత్తాపం దేవునికి ఎంతో ఇష్టం. ప్రేమతో చేసిన సేవ ఎన్నటికీ మరువబడదు. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు. ఆమేన్. మన పశ్చాత్తాపమే మన పాపాల నుండి మనల్ని క్షమిస్తుంది. దేవుని నమ్మితే ఆమేన్ చెప్పండి. నా దేవుడు నిన్ను క్షమించునుగాక. ఆమేన్ అని టైప్ చేయండి.